అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాలోని కోడుమూరు పంచాయతీలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులకి గత 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. పంచాయతీ నిధులు ఉన్నప్పటికీ కూడా జీతాలు చెల్లించకుండా మరి అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల వాళ్ళ కుటుంబాలు గడుక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళ పక్కనే పనిచేస్తున్నటువంటి పంచాయతీ వర్కర్స్కి ఉన్నటువంటి వాళ్ళకి 10,000 వేతనం ఇస్తూ వీరికి మాత్రం కేవలం 6,000 రూపాయలే ఇస్తున్నారు. తక్షణమే వీళ్ళకు కూడా మరి స్వచ్ఛ భారత్ కార్మికులకు కూడా 10,000 రూపాయల వేతనం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో కూడా చాలా చోట్ల పంచాయతీ నిధులు ఉన్నప్పటికీ మరి కార్మికులకి స్వచ్ఛ భారత్ కార్మికులకి 5 నెలలు 10 నెలలు జీతాలు ఇవ్వకోకుండా మరి ఇబ్బందులు పెడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి మరి అదేవిధంగా పంచాయతీ నిధులు వచ్చినప్పటికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు, సర్పంచులు వీళ్ళు జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి మరి ఈ స్వచ్ఛ భారత్ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి 10,000 జీవోని 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.